భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు పార్లమెంటు సభల్లో అంబేద్కర్ 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 అని జపిస్తున్నారు. కొంతమంది ఇది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పడం చూస్తే ఆయన అసహనం అంటే ఈ అంబేద్కర్ పైన అమిత్ షాకు ఉన్న అసహనం అనేది బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ను 155 దేశాల్లో ఆయన జన్మదినాన్ని ఒక నాలెడ్జ్ డేగా గుర్తించి ఐక్యరాజ్య సమితితో పాటు 155 దేశాలు ఈరోజు తెలివైన మనిషిగా గుర్తించి కీర్తిస్తున్న సందర్భంలో అమిత్ షా అడ్డగోలుగా పార్లమెంట్లో వ్యాఖ్యానం చేయడం అనేది అతనికున్న దుర్బుద్ధిని, అతనికున్న కులతత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా బట్టబయలు చేసిన సంగతి దేశ ప్రజలందరూ చూసిండ్రు. ఈ దేశంలో అమిత్ షా మాట్లాడితే ఏమన్నాడు? అంబేద్కర్ బదులు దేవుణ్ణి తలుస్తే అన్నాడు. దేవుణ్ణి మొక్కే అధికారం కూడా రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో శూద్రులకు లేదు. దేవుని మొక్కే దేవాలయాలకు అయ్యే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం ద్వారా మాత్రమే దేవుని మొక్కే హక్కు వచ్చింది. ఆ సంగతి హిందూ మతానికి నాయకుడైన అమిత్ షా గుర్తించాల్సిన అవసరం ఉంది. చరిత్ర తెలియకుండా ఈ దేశంలో దళితులకు శూద్రులకు దేవాలయం మొక్కే హక్కు లేకున్నది. అది అంబేద్కర్ ద్వారానే సాధ్యమైంది. ఆ సంగతి కూడా నువ్వు కేంద్ర హోంమంత్రిగా ఉండి తెలుసుకోలేకపోవడం అనేది ఒక అజ్ఞానానికి నిదర్శనం. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం ద్వారానే అందరికీ అవకాశాలు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతను నిండు పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడింది కాబట్టి అతను ఒక దేశద్రోహిగా ఈరోజు దేశంలో నిలబడ్డాడు. గతంలోనే మనకు తెలుసు, గుజరాత్లో బహిష్కరణ కూడా చేసిన అమిత్ షాను ఆ రాష్ట్రం నుండి బహిష్కరణ చేసిన సంగతి తెలుసు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి చర్యల వల్లనే అమిత్ షా వివాదాల్లోకి తీసుకొచ్చి ఈరోజు తప్పుడు సంకేతాలను ఈ దేశంలో పార్లమెంట్ సాక్షిగా ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి బేషరతుగా మోడీ అతనికి క్షమాపణలు ఈ దేశానికి అవసరం లేదు, ఈ ప్రజలకు అవసరం లేదు. మోడీ తక్షణమే అతని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము ఖండిస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున యూనియన్లకు అతీతంగా కూడా ఈరోజు అందరు జర్నలిస్టులు, సామాజిక సంఘాలు అందరితో కలిసి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వాపస్ తీసుకోవాలి. ఈరోజు భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు మీరు ఈ పదవులు, ఈ హోదా అనుభవిస్తున్నది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారు. మీ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తి మీ వ్యాఖ్యలు మీరు లేదంటే ప్రభుత్వం ముందరికి పోయి మోడీ గారిని ముందరికి పోయి ఆయనను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో హోంశాఖకి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదా లేదా ఏమన్నా పిచ్చి పట్టిందా? బేషరత్గా క్షమాభిక్ష కోరాలి. రాజ్యాంగం పైన మీరు రాజ్యాంగం రాసిన మా బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు అవమానించారు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. మీరు బేషరత్గా క్షమాభిక్ష చేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని. అంబేద్కర్ గారు అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవంగా చూసే వ్యక్తి. ఆయన దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిన వ్యక్తి. ఆయనను ప్రపంచ మేధావిగా అందరూ అభివర్ణిస్తుంటారు. కానీ అమిత్ షాకు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా అంబేద్కర్ 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 అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు తలుచుకోవడము, దేవుని తలుచుకుంటే స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు రామ మందిరం కట్టారంటే కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రామ మందిరం కూడా అయోధ్యలో నిర్మించడానికి అంబేద్కర్ గారు కారణమయ్యారు. అటువంటి అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన పైన దేశద్రోహం కేసు కూడా నమోదు చేయాలి. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీని కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉంది. మరి ఈరోజు ప్రపంచ మేధావి దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన
అమిత్ షాను కూడా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి ఆయన పైన ఖచ్చితంగా దేశద్రోహం కేసు నమోదు చేయాలని జాతీయ మాలమానాడుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఏం జరుగుతుంది? మనువాదాన్ని తీసుకొస్తారా, రాజ్యాంగం తీసుకొస్తారా? ఫస్ట్ రాజ్యాంగం అనేది ఉన్నందుకొరకే మీరు అయోధ్యలో రామాలయం కట్టడానికి మీకు చట్టం అవకాశం వచ్చింది, పార్లమెంట్లో చేసుకున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి మీకు వచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు? మందిని పెంచిపోయిస్తున్నారు. ఈరోజు నీకు మణిపూర్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? మీ రాజ్యం ఉంది కదా, మోడీ ప్రపంచ దేశాలను మొత్తం నేను యుద్ధాలు లేకుండా ఆపుతున్నా చేస్తున్నాను కదా. మన పక్కన బంగ్లాదేశ్లో హిందువులని ఘోరంగా రేపులు చేస్తున్నారు, చంపుతున్నారు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? దాన్ని మాట్లాడు. నువ్వు అంబేద్కర్ దేవుని కొలుతాంటే అంబేద్కర్ గెలుగుతా అంటే అంబేద్కర్ దేవుడు అంటారు. మానవత దృక్పథంగా మానవతం అసలు దేవుడు అంటే ఏంది? మంచితనానికి మారిపోయారే దేవుడు. దేవుడు అంటే నీ పూజే దేవుడు ఎవరు దేవుడు లేడు. నువ్వు దేవుని పెట్టుకొని ఓ రాముడు అంటాడు, లేవు శంకరుడు అంటాడు, ఇది అంటారు. మతాన్ని పెట్టుకొని కాదు. మీరు ఏం చేస్తున్నారు దేశానికి? అది చేయండి ఫస్ట్. అంతేగాని నువ్వు పార్లమెంట్లో నువ్వు దేవుని కొలవండి అంటే దేవుని మీద పోతావా, నీ పని మీద పోతావా? నువ్వు రాజ్యాంగంలో ఏముంది? మతాలకు అతీతంగా ఉండాలి రాజకీయ నాయకులు. మీరు మతాన్ని ఎందుకు తగిలిస్తున్నారు? మత విద్వేషం ఎందుకు రెచ్చగొడుతున్నారు? దేశంలో ఎవరు కావాలి? ఇప్పుడు మణిపూర్లో కానీ బంగ్లాదేశ్లో కానీ గురాది గోలు జరుగుతున్నాయి. మీరు కాపాడతారా? కాపాడలేరు. కాబట్టి మానవత్వాన్ని పెంచి పోషించండి, మానవ విలువల్ని పెంచి పోషించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఒక హోంమంత్రి అమిత్ షా గారు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్లమెంట్ బహిష్కరణకు పట్టుబట్టాలి. మోడీ గారు సత్వరమే చర్యలు తీసుకొని అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ధర్నాకు తెలంగాణ మాలమానాడు మేము తీవ్రంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ని తలిస్తే ఏమొస్తుంది, దేవుళ్ళని తలిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా దేవుళ్ళని తలిస్తే స్వర్గం వస్తుందో రాదో తెలియదు, కానీ వేల సంవత్సరాల నుండి అణిచివేతకు గురైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ కల్పించినటువంటి మహానుభావుడు మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో లింగభేదం లేకుండా, కులభేదం లేకుండా అగ్రవర్ణాలకు సమానంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు రావాలనే ఆలోచనతోన రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఎన్నో వర్గాలను బడికి గుడికి దూరం చేసినటువంటి సందర్భాలు చూసినాం. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా కూడా చాలా గ్రామాల్లో గుడికి దూరమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం, బడికి దూరమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు పార్లమెంటు ద్వారా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి వారికి వక్కస్ పలకడం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారా, లేకపోతే మనుశాస్త్రం ప్రకారం ఎన్నికయ్యారా అనేది మేము నిలదీస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో అంబేద్కర్ పాట పాడి అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పినటువంటి మీరు ఈరోజు దేవుళ్ళను తీసుకొని వచ్చి మతాల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి గారిని మేము ఒక్కటే నిలదీస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వెంటనే అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ పౌర సమాజానికి, యావత్ భారత సమాజానికి, 140 కోట్ల పౌర సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వ హక్కులు కల్పించినటువంటి మానవతావాది ఈరోజు యావత్ భారతదేశానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు, సర్వ స్వేచ్ఛ అన్నీ కల్పించినటువంటి ఆ నాయకుడిని మీరు ఈ అవమానపరిస్తే యావత్ భారతదేశం క్షమించదు, నిలదీస్తుంది, ఖచ్చితంగా మీకు గోరి కడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడైతే మనువాదులు ఉన్నారో ఈ 5 రోజుల నుంచి ఎక్కడ కూడా ఏదైతే బీజేపీ పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి నాయకులారా ఈ 5 రోజుల నుంచి ఎందుకు మీరు నిలదీస్తలేరని మేము అడుగుతా ఉన్నాం.
ఈ 5 రోజుల నుంచి అంబేద్కర్ మీద మేము అంబేద్కర్ వాదులం, మీరు మనువాదులని మాట్లాడినటువంటి కొంతమంది నాయకులను మేము నిలదీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు అంబేద్కర్ వాదులు అయితే ఈ 5 రోజుల నుంచి ఎందుకు మౌనం వహిస్తుండ్రో చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. భారత రాజ్యాంగం ద్వారా, శాసనం ద్వారా ప్రమాణం చేసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టరు ఈ విధంగా మాట్లాడము దురదృష్టకరం, బాధాకరము. దీన్ని దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అమిత్ షా గారు జరిగిన పొరపాటును యావత్ జనానికి, ప్రపంచానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ మేధావులంతా ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ను గౌరవిస్తుంటే, ఆయన యొక్క జయంతి కార్యక్రమాలను, ఆ యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంటే ఇవాళ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం చాలా సిగ్గుచేటు, ఇది అవమానకరం, బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు, అంబేద్కర్ను కొలిచితే ఏమొస్తుంది, భగవంతుని కొలిచితే అంటున్నాడు. ఇవాళ భగవంతుడు అన్నం పెట్టిండో లేదు కానీ అంబేద్కర్ ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. అది మర్చిపోయి ఇవాళ ఏ క్షణం, ఒక్క క్షణం కూడా హోమ్ మినిస్టరు ఆ పదవులు ఉండడానికి అర్హుడు కాడు. మోడీ గారు తక్షణమే ఆయనను డిస్మిస్ చేయాలి, పార్లమెంటు సభ్యత్వం కూడా తొలగించాలి, దేశద్రోహం కింద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.